నిరాసక్తత అన్నది ఏమాత్రం చూపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నటువంటిది మరొకసారి నిరూపించుకున్నారు. ఆంధ్ర ప్రజలు తెల్లవారుజామున 6 గంటల నుంచినే బారులు తీరారు. 7 గంటలకు పోలింగ్ బిగినంటే 6 గంటల నుంచినే బారులు తీరారు. ఆశ్చర్యపోయారు మొత్తం పోలింగ్ సిబ్బందితో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కసిగా ఓటేశారు. కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు పోలింగ్ పర్సంటేజ్ని చూస్తే ప్రతి గంటకి 10 పాయింట్ల చొప్పున 10% చొప్పున అట్లా పెరుగుతూ వచ్చింది. అంటే టోటల్గా చూస్తే ఆంధ్ర ఓటర్ ఒక భారీ ఎత్తున తరలి వచ్చి ఓటేయటం, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అట్లాగే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల దాకా ప్రతి చోట్ల కూడా ఫుల్ స్వింగ్తో ఓటింగ్ జరగటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. దీని ఇంపాక్ట్ ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం అన్నటువంటిది ఎవరి భయం వాళ్ళకుంది. సంతోషం ఉంది, భయము ఉంది. ఖచ్చితంగా మాకేనని గాంభీర్యంగా చెప్తున్నటువంటి పార్టీలు లోపల మాత్రం భయపడుతున్నాయి. ఇరుపక్షాలకి ధైర్యాన్ని ఇచ్చింది, ఇరుపక్షాలకి భయాన్ని ఇచ్చింది. కాబట్టి ఓటర్ ఇంత పెద్ద ఎత్తున రావడం నాలాంటి వాళ్ళకైతే హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నాడు కాబట్టి. అదే సందర్భంలో పార్టీలకు మాత్రం అది సంతోషంతో కూడిన కలవరం అన్నమాట.